గారు ఎందుకు ఆ వ్యాఖ్య చేశారు? గుడి కడతానంటే అక్కడ ఉన్న జనం నాకు కావాల్సింది నాకు గుడి కాదు బడి అంటూ కూడా ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేశారు? శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు మా వాడు ఎట్లా ఉంటాడంటే పలుపు గట్టిగా గట్టేసిన ఆవులాగా అక్కడే తిరుగుతూ ఉంటాడు. మీరు ఎంతన్నా మాట్లాడు గ్రామ ఫోన్ రికార్డు అది తప్ప ఇంకోటి ప్లే చేయడు. మీరు ఎన్నన్నా అడగండి మళ్ళీ రిపిటేషన్ అదే మళ్ళీ రికార్డు ప్లే చేస్తాడు. వీళ్ళు ఒక ఎల్పీ రికార్డు ఇల్లు గోల కొట్టారని ఇంత పడుకుని మొత్తం రాసి చూపించారు. చివరికి ఏమైంది? ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అంటే. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడండి. పాయింట్ కి రండి. మాట్లాడేదానికి ఇప్పుడు మొన్న నవంబర్ 30వ తారీఖు నాడు కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక తన శాఖకు సంబంధించి అటవీ ఉత్పత్తులు, గిరిజనులకు సంబంధించిన అటవీ ఉత్పత్తులు, వాటికి సంబంధించి వాటిని మార్కెటింగ్ ఎట్లా చేయాలి, అడవి బిడ్డల యొక్క స్థితిగతులు ఎట్లా బాగుపరచాలని కానీ ఒక ప్రణాళిక కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ లో ఉంది. వీటితో ఒక ఒప్పందం, ట్రైపార్టీట్ ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకొని ఈ గిరిజనుల యొక్క అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్లాలా, గిరిజన ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఆ యొక్క వస్తువులను ఏ రకంగా మార్కెటింగ్ చేయాలా, తద్వారా గిరిజనుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా బాగుపరచాలి అనే దాని మీద కూడాను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చదువుతున్నారు. ఈ రోజు వెళ్ళింది మైదాన ప్రాంత ప్రజల యొక్క హక్కులు ఎట్లా ఉంటాయో అదే హక్కులు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఉండాలి. వాళ్ళకి రహదారి అనేది హక్కుగా ఉండాలా, మనం వేసే భిక్షగా ఉండకూడదు. మా సోదరుడు చెప్తున్నాడు, మా వైసీపీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఏమి చేస్తే ఇప్పుడు మేము చేయాల్సిన పని ఉండేదే కాదు కదా. మీరు చేయలేదు కాబట్టి మాట్లాడాలా. ఎందుకు దూరి మాట్లాడతావు, మళ్ళీ అనవసరంగా తిట్టారంటే మళ్ళీ బాధపడతారు. చెప్పండి. జనసేన నాయకులు ఆడపిల్లలకి డాన్స్ డైవర్షన్ వద్దు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం బయటికి రావు. కానీ ఇక విషయం చెప్తాను, డిబిటీ ద్వారా 2,70,000 కోట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ మేరకు అందిందో వాళ్ళే తీర్పు ఇచ్చారు కదా. 150 ఇచ్చి తీర్పు ఇచ్చారు కదా. వారికి ఏమాత్రం మీరు డిబిటీ ద్వారా మీరు ఇచ్చారన్నా అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి అందుతాయి తప్ప వారికి మౌలిక వసతులు ఏమన్నా బాగుపడిందా, జీవన విధానం ఏమన్నా బాగుపడిందా, ఈ డోలీ వ్యవస్థ అనేది ఏమన్నా రూపుమాపడం జరిగిందా? లేదు కదా. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అది. మీరేదో మేము డిబిటీ, అసలు ఆ డిబిటీలో డొలకను కూడా బయటకు తీస్తాం. ఈ రేషన్ కార్డు వీటికి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం అన్ని బయటకు వస్తాయి. తొందరేమొద్దు, బోల్డ్ అంత టైం ఉంది, అన్ని బయటకు వస్తాయి. ఇక నాడు నేడు ఈ స్కూల్స్ దాని గురించి కూడా మొత్తం బండారం బయట పెడతాము. మీరు ఏం చదివి చెప్పించారో అందులో మీరు ఎంత నొక్కేశారు, ఆ బైజూస్ పేరుతో మీరు ఏం చేశారో, ఎన్ని మాయలు చేశారో, ఎటువంటి ట్యాబ్లు ఇచ్చారు, అన్ని బయటకు వస్తాయి. ఏ తొందర ఏం అక్కర్లేదు. కాకపోతే మేము ఒక నిర్మాణాత్మకమైన దిశలో వెళ్తున్నాము. ముఖ్యంగా మమ్మల్ని ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. 164 మంది శాసనసభ్యులు మాకు ఇచ్చి ఆశీర్వదించారంటే మా నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు, మేము దాన్ని నెరవేర్చడం కోసం మేము ఉన్నాము అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. మీరు అట్లా కాదు. మీరు ఎందుకంటే మిమ్మల్ని మేము మీ గురించి, ఎందుకంటే మీరు ఎప్పుడు ఏది మాట్లాడే ఎల్పీ రికార్డు, లాంగ్ ప్లే రికార్డు అవకాశం ఇస్తే గంట సేపు కూడా లాంగ్ ప్లే రికార్డు అదే వేస్తాడు మావాడు. మళ్ళీ తిప్పి అదే మాట్లాడతాడు. మీరు ఎంత సరైన సమయం అండి. 15 మెడికల్ కాలేజ్ అన్నాడు. నేను సవాలు విసురుతున్నా నేను వీళ్ళకి. 5 మెడికల్ కాలేజీలు గుర్తింపు పొందినాయి. అందులో ఒకదానికి అసలు వీళ్ళు ఇప్పుడు గుర్తింపు కూడా లేకుండా పోయింది. 4 మెడికల్ కాలేజీలే. వీళ్ళు డప్పు వేసుకుంటారు. చేసేదేమో 5 పైసలు అంతా, డప్పు వేసుకునేదేమో 5,000 రూపాయలు అంట. వీళ్ళ నైజం అది. ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల్ని మభ్యపరచడం, విష ప్రచారం చేయటం, తప్పుడు ప్రచారం చేయటం, అబద్ధాలతో ఇన్నాళ్ళు కాలం గడిపారు. ప్రజలు తెలుసుకొని మీకు 11 ఇచ్చారు.
ఎందుకు 11 ఇచ్చారు? రేపు మీ అధినేత పుట్టినరోజుగా కనీసం ఆ రోజైనా సమీక్షించుకోను. ఇక నేను ఇంతకన్నా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే Right. మేము పుట్టినరోజులు చేయం. కృష్ణాంజలి జగన్మోహన్ రెడ్డి గారు. గారి పుట్టినరోజు కృష్ణాంజలి గారు. చేస్తాం. ఎందుకు? రైట్, మీకోసం పని చేసే ఎందుకు? వ్యక్తుల్ని మీరు ఎంచుకున్నారు, మీకోసం సాయశక్తిలా పనిచేస్తానన్నారు. అక్కడ ముఖ్యంగా యువత ఉపాధి కోసం ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు, యువత కోసం ఎక్కువగా నేను